ఇప్పుడు మొట్టమొదటగా ఈ యొక్క సమగ్ర స్వాస్థ్య కార్యక్రమము అనే దాని గురించి కొంత వివరాలు నేను తెలియజేస్తాను. మీకు ఆల్రెడీ తెలిసినట్టుగానే ఈ కార్యక్రమం వచ్చేసి మీరు వెనక చూడవచ్చు బోర్డులో మహావతార్ ఫౌండేషన్ మరియు పిఎంసి తెలుగు మన యొక్క మీడియా పార్ట్నర్గా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం. అయితే మహావతార్ ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ చేశాము, దాని యొక్క మెయిన్ లక్ష్యాలు ఏంటి అనేది ఒకసారి మీకు వివరంగా తెలియజేస్తాను. మహావతార్ ఫౌండేషన్ను ఆల్మోస్ట్ 2009లో ప్రారంభించాం. కాకపోతే మేము వచ్చేసి బెంగళూరులో ఉండేది, కానీ మా యొక్క స్వగ్రామం వచ్చేసి నంద్యాల. మీకు అందరూ అంటే పరిచయం మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్ట్రిక్ట్. అయితే చదివింది అనంతపూర్లో, నేను జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు పత్రి సార్ పరిచయం అయ్యారు 1998. ఎంతో దీర్ఘకాలం సార్తో పాటు ప్రయాణించాం. 1998లో అక్కడ చదువుతున్నప్పుడు క్లాసెస్కి వెళ్ళేవారు. సార్ వచ్చేసి ఎవ్రీ వీకెండ్ ఒక సండే వచ్చేవాళ్ళు. అక్కడ అనంతపూర్లో సెంటర్ ఉండేది, క్లాక్ టవర్ దగ్గర. అలాగా స్టార్ట్ అయింది జర్నీ. అక్కడ నేర్చుకోవడము, ప్రతి వీకు సజన సాంగత్యం ఉండేది, సత్సంగం. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళడము జాబ్ కోసం. అక్కడ జాబ్ చేస్తూ ఉండగానే సార్ ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉంటే అక్కడ వెళ్ళేవాడిని నేను. ఎక్కువగా స్వాధ్యాయం. సార్ మనకు పరిచయం చేసింది ఏంటి? స్వాధ్యాయము, సజన సాంగత్యం, ధ్యానం. ధ్యానానికి 50% సమయము, 50% సజన సాంగత్యం, స్వాధ్యాయం. ఇది సార్ చెప్పింది. అదే విధంగానే పాటిస్తూ వచ్చాము. 2009కి అవకాశం కలిగి మనకు అంటే మనం చేస్తున్నటువంటి ధ్యాన సాధన. ఇంకోటి నాకు ఎప్పుడు కూడా అంటే ఈ మార్గానికి రావడానికి ఏదో ఒక ఆరోగ్య కారణమో ఇంకోటి ఏది లేదు. ఇది పునర్జన్మ సంస్కారమే చెప్పాలి. ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. అంటే ఆరోగ్యం బాగాలేక కొంతమంది వస్తారు, ఏదో ఆశించి ఇంకొంతమంది వస్తారు, ఏదో సంకల్పం నెరవేరితే ఇంకొంతమంది ధ్యానం ద్వారా నెరవేరిందని గట్టిగా పట్టుకుంటారు. నాకు ఏ కారణం లేకుండా గట్టిగా పట్టుకున్నాను. అది దానికి కారణం వచ్చేసి పూర్వజన్మ కర్మ, అంతే. ఓకే, మనము అక్కడ ముగించిన దాన్ని ఎక్కడైతే సమాప్తం చేసామో అక్కడి నుంచి ప్రారంభిస్తాం. ఓకే, పూర్వజన్మలో ఎక్కడ స్టాప్ చేస్తామో ఈ జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే రేపు ఏం చేయబోతాం, ఈరోజు రాత్రి చివరగా పడుకునే ముందు ఏం చేస్తామో రేపు అదే చేస్తాం, అవునా కదా? ఏమైనా విభిన్నంగా ఉంటుందా? చాలా తక్కువ విభిన్నంగా ఉండేది. అంత ముందు రోజు పడుకునే ముందు మనం ఏ కార్యక్రమంలో ఏ విషయాల్లో మనము కేంద్రీకరించామో నెక్స్ట్ డే దాని కొనసాగింపు ఉంటుంది, అంతే. అదేవిధంగా కిందటి జన్మలో చివరిలో మనం ఏం చేశామో నెక్స్ట్ జన్మ కూడా దాని కొనసాగింపు అనేది మీరు తెలుసుకోవాలి. మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే ఏదో కాకతాళీయంగానో లేకపోతే యాదృచ్ఛికంగా అలా కాదు. అది ఇంతకుముందు యొక్క జన్మ సంస్కారమే మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తుంది. లేకపోతే మరి కోట్ల మంది ఉన్నారు భూమి మీద, 800 కోట్లు పైన ఉన్నారు. అందరూ ధ్యానం ఎందుకు చేయట్లేదు? ధ్యానం అందరికీ ఎందుకు కుదరట్లేదు అంటే ధ్యానం అనే దానికి ఒక అర్హత కావాలి, దానికి పూర్వజన్మ సుకృతం కావాలి. అది లేనిచో ఈ ధ్యానానికి రావడం జరగదు కదా. అయితే కొంతమంది కొత్తగా ప్రవేశిస్తూ ఉంటారు, వాళ్ళకి కర్మలు నశింపబడుతూ వాళ్ళకి సమయం ఆసన్నమైందంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి వారు కూడా ప్రవేశిస్తారు. అది కొత్తగా అప్పుడు ప్రవేశించినటువంటి వాళ్ళు నేర్చుకుంటారు, ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. అంటే అప్పటికే ప్రాపంచికంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వాటికి ఆన్సర్ దొరకక ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అని ఒక వేధింపు ఉంటుంది వాళ్ళకి. దానికి సమాధానంగానే ఆధ్యాత్మికలకు వచ్చాక వాళ్ళ ఆత్మ సంతృప్తి పొందుతుంది. అంతవరకు సంతృప్తి లేదు. ఎప్పుడైనా చూడండి, తృప్తి అనేది కలగాలంటే లోపల నుంచే రావాలి, కానీ బయట నుంచి ఎప్పుడు తృప్తి రాదు. మీరు అనుకోవచ్చు, ఒక ఉదాహరణకి సంతోషం అంటే ఎలా ఉంటుందంటే అంత తాత్కాలికమే. సపోజ్ నేను కాఫీ టీ తాగితే సంతోషం, మన ఎవరికైనా ఏదైనా కోరుకుంటే అది కలిగితే సంతోషం. కానీ ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది చూద్దాం కావాలంటే. ఇప్పుడు ఒక బైక్ కొన్నారనుకోండి, బైక్ కొన్నాక ఆ రోజు తృప్తిగా ఉంటుంది, మళ్ళీ రెండో రోజు మూడో రోజు అది మర్చిపోయింటాం, అది పోయింది. మరి ఏమైందా ఆ సంతోషం, ఏమైంది? అలానే ఉండలేదు అది అంటే ఉండదు. ఇవన్నీ కూడా తాత్కాలికమే.
అయితే ఒకటి మాత్రం శాశ్వతంగా మనతో పాటు ఉండిపోతుంది. అదేంటి అంటే మనలో నుంచి వచ్చేటువంటి, మన లోపల నుంచి వచ్చేటువంటి తృప్తే దాన్నే సంతృప్తి అంటాం. కాబట్టి అదే ఆత్మతృప్తి, అదే ఆత్మానందము అంటాం. అది ఎప్పుడు ఎవరి వల్ల చెరపడం కానీ, ఒక ఆత్మజ్ఞానమైన కానీ ఆత్మానందాన్ని కానీ ఎవరు మీ నుంచి దూరం చేయలేరు. కాబట్టి శాశ్వతంగా ఏముంటాయో వాటిని పొందడానికి మన ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, సో ఆ విధంగానే నా యొక్క జర్నీ స్టార్ట్ చేసి, సో తర్వాత బెంగళూరులో ఆ సెంటర్ స్టార్ట్ అయ్యాక ఇలాంటి క్లాసెస్ ఎన్నో చేస్తూ వచ్చాం. పత్రిసార్తో పాటు చాలా క్లాసెస్ చేశాం ఆఫ్లైన్లో. ఎక్కువగా 2021 అంటే కోవిడ్ వచ్చేంత వరకు కూడా ఆఫ్లైనే జరిగాయి అన్ని కార్యక్రమాలు. సార్తో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం, బెంగళూరులో చేశాం అన్నీ కూడా. మా సెంటర్ కూడా బెంగళూరులో ఉండేది. సో నెక్స్ట్ కోవిడ్ వచ్చాక, కోవిడ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి, అన్నీ కూడా ఆన్లైన్కి వచ్చాయి, జూమ్ కార్యక్రమాలు. సో ఈ యొక్క మాతార్ ఫౌండేషన్ యొక్క విశిష్టత ఏమంటే, ఇప్పుడు కూడా వైట్ఫీల్డ్ భాగంలో, వైట్ఫీల్డ్ ప్రాంతంలో మన సెంటర్ రన్ అవుతుంది. అద్భుతమైన సెంటర్ ఉంది అక్కడ. సో దాని నుంచి మనం జరిపేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, 5 భాషల్లో నిరంతరంగా 365 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5 భాషల్లో. 5 భాషలు అంటే ఏవి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్. ఈ 5 భాషల్లో క్లాసులు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఓకే, తెలుగులో వచ్చేసి మనకు ప్రత్యేకంగా బ్రహ్మముహూర్తంలో ధ్యానం ఉంటుంది 4 నుంచి 5 అర్లీ మార్నింగ్. సో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో. నెక్స్ట్ దాని తర్వాత 5:30 నుంచి 7:30 కార్యక్రమం, అది ధ్యాన సమగ్ర స్వాస్థ కార్యక్రమం. ఆ తర్వాత మళ్ళీ 11 నుంచి 12 గంటలకు సంగీత ధ్యానం, అంతే, ఏమి ఉండదు, సంగీతంతో పాటు ధ్యానం చేపిస్తాం 1 గంట. మరి సాయంకాలం వచ్చేసరికి మీకు నైటు 9 నుంచి 10:30, అది కూడా ధ్యాన సమగ్ర స్వాస్థ కార్యక్రమం. సో ఇవి తెలుగులో జరిగేటివి. ఇలానే మనకి కన్నడలో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, ఓకే, తర్వాత హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు మాతార్ ఫౌండేషన్ చేపడుతుంది. సో నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో. ఆఫ్లైన్లో ఎలా చేస్తామంటే, ఇలాంటి ధ్యాన సమగ్ర స్వాస్థ కార్యక్రమాల్ని ఒక్కొక్క డిస్టిక్లో చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కర్ణాటకలో దగ్గర 13 చోట్ల చేశాం, 13 ప్లేసెస్ కంప్లీట్ చేశాం. ఇలానే సో అక్కడ ఎంతమంది రావచ్చు, ఒక 100 మంది రాని, 500 మంది, 1000 మంది రాని, సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది. సబ్జెక్టు చెప్తూనే వెళ్తూ ఉంటాం, ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ విధంగా కర్ణాటక, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇది 3వ ప్రోగ్రాం చెప్పాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో నెక్స్ట్ మంత్ అంటే May 16, 17 మనకి అరుణాచలంలో అంటే తిరువన్నమలైలో కార్యక్రమం జరగబోతుంది. సో దానికి అన్ని లాంగ్వేజ్ల వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మీరందరూ కూడా రావచ్చు. అక్కడ కార్యక్రమం అద్భుతంగా ఉండబోతుంది. సో ఎక్కువ వేడి ఉంది కాబట్టి అక్కడ ఒక ఏసీ హాల్ బుక్ చేసాం, ఎందుకంటే ఈ వేడి ఇంకా అక్కడ ఇక్కడికంటే ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అయితే అద్భుతమైన ప్లేసు, ఒక శక్తి క్షేత్రం మీ అందరికీ తెలుసు, అరుణాచల క్షేత్రం. సో రమణ మహర్షి ఉన్నటువంటి ప్లేసు. మీరందరూ కూడా May 16, 17 నోట్ చేసుకోండి. సో ఈ విధంగా ఆఫ్లైన్ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఇన్ని కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఒకటే, ఏంటంటే పత్రిసారి ఇచ్చినటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికి కూడా ప్రచారం చేయాలి. నంబర్ 1. ఓకే, మొట్టమొదటి గోల్, ఈ యొక్క ఫౌండేషన్ యొక్క గోల్. రెండోది ఏంటంటే, దానికి కొంత కొనసాగింపుగా, కొంత అడిషనల్గా ఇప్పుడు సార్ ఎప్పుడు కూడా మీరు సార్తో పాటు అనేక మహాగురువులంతా కూడా ఏం కోరుకుంటారంటే, వాళ్ళ దగ్గర నేర్చుకున్న శిష్యులు అనొచ్చు, వాళ్ళ యొక్క ఫాలోయర్స్ అనొచ్చు, ఇంకా అద్భుతంగా చేయాలని, అద్భుతంగా రాణించాలని కోరుకుంటారు. అదేనా కోరుకుంటేది లేదా? ఒక గురువు మాత్రమే అలా కోరుకుంటారు. ఏం కోరుకుంటారంటే, నేను చేసిన దానికంటే నా ఫాలోయరు, నా అనుచరులు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటారు. సో దాంట్లో భాగంగానే మాతార్ ఫౌండేషన్ మేము ఏం చేసామంటే, జ్ఞానంతో పాటు మరి దేహం యొక్క ఆరోగ్యాన్ని కాపాడేదానికి మన సనాతన ధర్మంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో దేన్ని వదలలేదు. ఏ పద్ధతిని కూడా వదలకుండా అన్ని పద్ధతులు నేర్పించాం. ఆన్లైన్ నేర్పించాం, ఆఫ్లైన్ నేర్పించాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీరందరూ నేర్చుకోబోతారు. ఈరోజు అంతా కూడా ఈరోజు రేపు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మీలో ఒక విభిన్నమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని మీరు ఇంటికి మోసుకోలేక మీరు దాన్ని పాటిస్తూ పోతే మీ జీవితము ఇంకా అద్భుతంగా తయారవుతుంది. మరి ధ్యానం చేస్తున్నాం కదా, సరిపోతుంది కదా అనుకోవచ్చు కదా. అయితే
ధ్యానం ఎట్లాంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం ధ్యానం చేస్తారు. బయట ఉన్న మీ మిత్రులు ఉంటారు చాలామంది ధ్యానం చేయరు. సరే చేయమన్నా ఎంత బలవంతం చేసినా వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళకు అర్హత లేదు. అట్లని చెప్పి వాళ్ళు తప్పు కాదు, దే ఆర్ ఆల్ రైట్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ దేర్ ఓన్ జర్నీ ఆఫ్ లైఫ్. వారి వారి జీవన ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు, అంతే. ఆత్మ ప్రయాణం, దీంట్లో ఎవరు తప్పు లేదు, ఎవరు కరెక్టు కాదు. ఒక తప్పు చేసిన వ్యక్తి కావచ్చు, దొంగ, ఇంకోరు ఎవరు కావచ్చు, అందరూ వారి వారి యొక్క మన స్థాయిని బట్టే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే మనందరికి తెలుసు, పుట్టిన ప్రతి ఆత్మ ఎదుగుతూ వస్తుంది. మనకున్న 6 ఆత్మ స్థాయిలు ఉన్నాయి. అంటే ఆత్మ స్థాయిలు అంటే ఆత్మ దశలు అని చెప్తాం కదా. శైశవాత్మగా పుట్టి, బాలాత్మగా, మరి యువాత్మగా, మరి తర్వాత వృద్ధాత్మగా, ఆ తర్వాత విముఖాత్మ, ఆ తర్వాత అనంతాత్మగా అలా ఎదుగుతూ ఉంటాం. మనం ఒకే ఆత్మస్థితిలో అందరూ కూడా పుట్టేది శైశవాత్మ స్థితి. అయితే ఒక్కొక్కరు ఒక స్థాయికి ఎదిగి ఉంటారు. కాబట్టి మన ఇంట్లోనే నలుగురు ఉంటే 2 ధ్యానం చేస్తే 2 ధ్యానం చేయరు, అవునా కదా. సో వాళ్ళని అట్లే వదిలేస్తే ఏమవుద్దంటే, వాళ్ళ అనారోగ్యం వస్తే అల్లకపోతే హాస్పిటల్కి పోతారు, మీకు సమస్యలు తెచ్చి పెడతారు వాళ్ళు. మీరు ధ్యానం చేస్తూ ఉంటారు కదా, మీకు డిస్టర్బెన్స్గా తయారవుతుంది అది, అవునా కదా. అదే వాళ్ళకి ఏం చేయాలి అప్పుడు అంటే, మన సనాతన ధర్మంలో పద్ధతులను ఉపయోగించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే. వాళ్ళు ధ్యానం అంటూ చేయరు ఫర్ కన్ఫర్మ్. అయితే మీరు ప్రయత్నం చేయొచ్చు, చేయండి, ధ్యానం చేయండి, బాగుంటుంది చెప్తూ ఉంటాము. మిమ్మల్ని చూసి కొంతమంది మారుతారు. మీ ఇంట్లో ఒక అంటే భార్యనో భర్తనో చేస్తూ ఉంటారు. మీలో వచ్చిన అభివృద్ధిని చూసి భర్త మారే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ అతనికి అర్హత లేదా అతనికి సమయం దగ్గరికి వచ్చింటేనే మాత్రం వస్తాడు, లేకపోతే ధ్యానానికి రాడు. ఓకే, మీకు సహకరిస్తాడు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడు. కానీ అతని ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి అల్లోపతి మీదనో ఎక్కడో డిపెండ్ అయి ఉంటాడు. అది చేయొద్దు, అల్లోపతి మీద డిపెండ్ కావద్దు, ఇంగ్లీష్ మెడిసిన్ పోవద్దు. అంటే అప్పుడు ఏం చేయాలి మరి? ఆ ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయా తెలుసుకోవాలి. ఆ తెలియజేసేటువంటి విధానమే, ఆ యొక్క వేదికనే ఈ మహావతార్ ఫౌండేషన్. ఓకే, సో అలా తెలియజేయకపోతే నష్టం ఏంటి అంటే, ఖచ్చితంగా నష్టం ఉంది. మనం ధ్యానులం, మన ఇంట్లో ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు, మన చుట్టూ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ధ్యానం చేయని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరికీ మరి ఇంకా వాళ్ళందరికీ ఏంటి, వాళ్ళకు ఉన్న పరిష్కారాలు ఏంటి అని చూస్తే, ధ్యానం కాకుండా ఏ పరిష్కారాలు ఉన్నాయని చూస్తే అందరికీ అల్లోపతి హాస్పిటలే కనిపిస్తుంది. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పరిగెత్తారు. చిన్న తలనొప్పికి మెడికల్ స్టోర్కి, జ్వరం వస్తే, జలుబు వస్తే, ఒకవేళ హెడేక్ వస్తే, మైగ్రేన్ వస్తే, అన్నిటికీ ఎక్కడికి పరిగెత్తారో? అల్లోపతి హాస్పిటల్కు. మీకు అందరికి తెలుసు అల్లోపతి హాస్పిటల్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఎన్నో టెస్టులు రాస్తారు, తర్వాత ఇచ్చిన ఏ మందు కూడా అన్నిటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్, ప్రతి ఒక్కదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఓకే, ఎవ్రీ మెడిసిన్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఇట్స్ కాల్డ్ ADR, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అని ఒకటి ఉంది. అది మీరు చదవండి కావాలంటే, మీకు తెలుస్తుంది. అందుకే ఏం చెప్తామంటే, ఎవ్రీ పిల్ ఈజ్ ఫాలోడ్ బై ఇల్. చెప్పండి, ఎవ్రీ పిల్ ఈజ్ ఫాలోడ్ బై ఇల్. అర్థమైందా? ఒక మాత్రకి దాని వెనకనే ఒక వ్యాధి పొంచుకొని ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పక్కన పెట్టి నో మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్లో ఎన్నో చికిత్సలు తయారు చేశాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ లిస్టులో అన్ని చికిత్సలు కూడా మనం తయారు చేశాం. వాటన్నింటినీ కూడా మనం ఎంతో వివరంగా ఆన్లైన్ ఆఫ్లైన్లో చెప్తూ వచ్చాం. అది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రతి వ్యక్తి కూడా ధ్యానంతో పాటు ఇవన్నీ ఉంటే ఏ సమయంలో అయినా ఎప్పుడైనా కానీ అవసరం రావచ్చు అనేది మన యొక్క సంకల్పం. అంటే మన యొక్క ఈ మహావతార్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం అది. సో ధ్యానం చేస్తూ ఉంటాం, ఒకరోజు చేయలేకపోవచ్చు, ఏదైనా కొన్ని అననుకూల పరిస్థితుల వల్ల ధ్యానం చేయలేకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనము ఈ చికిత్సలు వాడుకోవచ్చు. జస్ట్ ఒక ముద్ర పెట్టుకోండి, ఒక ముద్ర చేయండి, ఒక ఆకుప్రెజర్ టెక్నిక్ ఉపయోగించుకోండి, లేదంటే జీవనశైలి సూత్రాలు ఎన్నో చెప్తాం, ఈరోజు అంతా తెలియజేస్తాం కదా, పాటించండి. మీ యొక్క ఆరోగ్యం అక్కడికే సరిపోతుంది. మీరు ఏ హాస్పిటల్ చుట్టూ ఏ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ధ్యానం ద్వారా అనేక చికిత్సలు పొందుతాం. ఓకే, దాంతోపాటు ఇన్ని చికిత్సలు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. సో దీంట్లో వివరంగా చెప్పాలంటే, మీరు చూడొచ్చు డయాస్ మీద రాసి ఉన్నాం క్లియర్గా. మనం ఏం చేసామంటే, మర్మ వైద్యం, ముద్రా థెరపీ, ఆకుప్రెషర్, ఓకే,
అనేక చికిత్సలు నేర్పిస్తూ వచ్చాం. సో ఎస్పెషల్లీ ముద్రా విజ్ఞానం గురించి ఎంతమంది విన్నారు ఇక్కడ? ముద్రా విజ్ఞానం చేతులెత్తండి. ముద్రా విజ్ఞానం ఓకే, చాలా తక్కువ. ఇలాంటిది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇంత అద్భుతమైన జ్ఞానం చూడండి. సనాతన ధర్మంలో ముద్రా విజ్ఞానం కావచ్చు, శివంబు థెరపీ కావచ్చు, స్వర విజ్ఞానం కావచ్చు, యోగా ప్రాణాయామం కావచ్చు, ఇవన్నీ ఎవరు నేర్పించింది చెప్పండి? అందరూ యోగులే. దీని వెనక ప్రతి గ్రంథం వెనక ఒక యోగి ఉన్నాడు. ఆయుర్వేదం తీసుకోండి. ఆయుర్వేదంలో చరక మహర్షి, సుశ్రుత మహర్షి కదా, వాగ్భటాచార్యులు, వీళ్ళందరూ ఎంతో కృషి చేసి ఆ యొక్క గ్రంథాలను రచించారు. రైట్? అన్ని వేదాలు ఉన్నాయి, 4 వేదాలు. అథర్వ వేదం అని ఉంది. అథర్వ వేదంలో ఆయుర్వేదం అథర్వవేదం నుంచి వచ్చింది. మరి ఈ వేదాలు ఇవన్నీ చెప్పినటువంటిది అంతా కూడా ఋషులు మునులే కదా. మరి వారు ఎందుకు చెప్పారు అంటే ఎప్పుడో ఒకసారి ఈ మానవాళికి అవసరం వస్తాయి ఇవి అని చెప్పారు. మనమేం చేసామంటే అవి మాత్రం పక్కన పెట్టి ఈ ఇంగ్లీష్ విద్య అనేది ఉందో దానికి అలవాటు పడ్డాం. మెకల్ అని చెప్పేసి ఒక ఆయన ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ నుంచి వచ్చి ఆయన మొత్తం మన గురుకులాలన్నీ సందర్శించారు. అన్ని గురుకులాలు మన భారతదేశంలో అప్పటికే గురుకుల వ్యవస్థ ఉండింది కదా, అంటే స్వాతంత్రం మునుపు నేను చెప్తున్నా. అవన్నీ గమనించి తీసుకెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్ ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆయన ఏమనంటే అంటే ఈ యొక్క భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా బలహీనం చేయాలంటే ఒకటే ఉంది, గురుకులాలు మొత్తం నాశనం చేయాలని చెప్తారు. ఇది ఆయన ఇచ్చిన రిపోర్ట్. ఆ దెబ్బతో అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తుంది, గురుకులాలు మొత్తం వ్యతిరేకం, దీనికి ఒక సైంటిఫిక్ బేస్ లేదు, అన్నీ క్లోజ్ చేయండి అని చెప్పి అన్నీ బలవంతంగా క్లోజ్ చేపిస్తారు. అంతటితో స్టార్ట్ అయింది మతం పతనం. భారతదేశ పతనం ఎక్కడ స్టార్ట్ అయింది? మన సంస్కృతి పతనం అంటే అక్కడ పతనం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఇచ్చినటువంటి విద్య, వాళ్ళు ఇచ్చినటువంటి వైద్యం, వారు ఇచ్చినటువంటి ఆహారం, వారు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. మనవన్నీ కనుమరుగైపోయినాయి. వాటన్ని తిరిగి తీసుకొచ్చేదే మన మావతార్ ఫౌండేషన్. అర్థమైందా? సో కాబట్టి ఇన్ని మన సంస్కృతిలో మన సాంప్రదాయాల్లో చెప్పిన ప్రతి ఒక్కటి సైంటిఫిక్కే. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అర్థమైందా? తర్వాత కాళ్ళకు మెట్టెలు ఎందుకు ఉంటాయి, తర్వాత గాజులు ఎందుకు వేసుకుంటారు మహిళలు, రింగ్ ఇక్కడ ఈ చెవులు కుట్టించుకుంటారు, ఇక్కడ ఎందుకు కుట్టించుకుంటారు, ముక్కుకి ఎందుకు ముక్కు పుడక పెడతారు, అన్నిటి కారణాలు ఉన్నాయి. ఏం చేస్తాం చెప్పండి? అయితే ఇవన్నీ ఎవరు ఇవన్నీ చేసి మనకి ఇచ్చిందంటే యోగులు, మన ఋషులు. వాళ్ళ సాంప్రదాయాలను అలా అట్లా తయారు చేసి మన సంస్కృతిలో ప్రవేశపెట్టి వదిలేశారు అంతే. ఓకే, మనం ఎలా తయారామంటే బ్రిటిష్ విద్యను నేర్చుకొని, అంటే ఆ ఇంగ్లీష్ విద్య నేర్చుకొని ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టేసి దాని నుంచి దూరంగా పోయి ఇప్పుడు దుఃఖంలో డైరెక్ట్గా పడిపోయాం. ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసాం కదా, ఎక్కడికి వెళ్ళాము? ఇప్పుడు పూర్తి దుఃఖమయంగా మన జీవితాన్ని నడుపుతున్నాం. దుఃఖము, రోగము, కష్టము ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయినాయి. అదే మన సంస్కృతి సాంప్రదాయాలను కరెక్ట్గా కాపాడుకొని వాటిని పాటిస్తూ పోయింటే ఈ కష్టాలు వచ్చిండేవి కాదు. ఉదాహరణకి ఇక్కడ మెట్టెలు పెడతారు కదా లేడీస్కి, వాటి వల్ల ఏమవుతుందంటే అక్కడ కొన్ని ఆకుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ వచ్చేసి ఎనర్జీ పాయింట్స్. అవి ఎప్పుడు ప్రెస్ అవుతూ ఉంటే మీకు పీరియడ్స్ కరెక్ట్ టైంలో అవుతాయి. పీరియడ్స్ ఎక్కువ తక్కువ కావు, లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఇప్పట్లో చూస్తున్నాం మనం. ఈ మోడర్న్ సొసైటీలో చాలామంది యూట్రస్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎంతోమంది గర్భాశయాన్ని తొలగించుకుంటున్నారు. కారణం ఏంటంటే మన యొక్క అస్తవ్యస్త జీవనశైలి, అస్తవ్యస్త ఆరోగ్య ఆహార విధానాలు, ఇవన్నీ మన సాంప్రదాయం నుంచి దూరం వచ్చాం కాబట్టి ఈ అనర్థాలు ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మరి తిరిగి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ముద్రలు నేర్పిస్తున్నాం, ఆకుప్రెషర్ చెప్తున్నాం, శివము థెరపీ నేర్పించాం, జీవనశైలి సూత్రాలు నేర్పించాం. ఏది తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎలా నిద్రపోవాలి, తర్వాత ఆహారం ఎలాంటి ఆహారం తినాలి. మనమందరం కూడా ధ్యానులం, శాకాహారులం కదా.
అయితే శాకాహారంలో మనం ఒక లోపం ఉంది. అదేంటంటే శాకాహారం అని చెప్పి విషాహారం తింటున్నాం. అది కరెక్ట్ ఏమో అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాం. అక్కడ కూడా మన ఋషులు మునులు నేర్పించిన ఆ యొక్క విధానాన్ని పాటించట్లేదు మనం. మన ఋషులు ఏం చెప్పారు? నువ్వు వండేటువంటి ఆహారము, నువ్వు తయారు చేసే ఆహారము ప్రకృతి సహజంగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఎవరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు చెప్పండి? అందరూ చేసేదే రసాయనిక వ్యవసాయం. ఇంత మాత్రం మనకు అర్థం కావాలి కదా. ఎప్పుడైతే మనకు మూలంగా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది దాన్ని కరెక్ట్గా తయారు చేయకుండా ఆరోగ్యం బాగా కావాలంటే ఎలా బాగా అవుతుంది చెప్పండి? దేహంలో విషమేసి అది బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అవుతుందా? అది సాధ్యమే కాదు. దేహానికి ఇచ్చే ఆహారము ఎలాంటి విషం లేకుండా, మాలిన్యం లేకుండా, మలినం లేకుండా ఇస్తే మన దేహం కూడా అలానే తయారవుతుంది. సో అది మర్చిపోయాం. ఋషులు మునులు చెప్పినటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తిగా మనం తొలగించేసుకున్నాం. ఏ పొలంలో కూడా ఒక ఆవు లేదు. ఎక్కడైనా చూసారా? ఒక గోశాలలు ఎక్కడో కనుమరుగు, అంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతం పోతే ఒక గోశాల ఉంటుంది. అలా కాదు. యాక్చువల్గా ప్రతి పంట పొలంలో ఒక గోశాల ఉండాలి. అవునా కదా? అలా ఉండినటువంటి ఆ స్థితి మనం తిరిగి తీసుకొచ్చుకోవాలి. అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఇప్పటికే ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. అది మీరు సొసైటీలో చూస్తున్నారు. ఒక రోగం కాదు, ఎన్నో వందల రోగాలు. రోగానికి అంతు చిక్కడం లేదు. డాక్టర్లు ఒక రోగానికి మందు కనుక్కుంటే నెక్స్ట్ ఇంకో రోజు ఇంకో కొత్త రోగం వస్తూ ఉంది. దీని అంతటి కారణము మనం తినే ఆహారం బాగలేదు, తాగే నీరు బాగలేదు, పీల్చుకునే గాలి చెడిపోయింది. అర్థమైందా? ఇవన్నీ తెలుసుకోకుండా నేను ధ్యానం ఒక్కటి చేస్తూ కూర్చుంటానంటే ఎంతవరకు సాధ్యమవుతుంది? ధ్యానం చేయాలి. ఎందుకు? మనస్సును శాంతిగా పెట్టుకోవడానికి. తర్వాత నేను ఎవరని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. కానీ నా చుట్టూ పరిస్థితులు, వాతావరణం నేను చెడగొడతానంటే ఎలా అవుతుంది? నువ్వు ధ్యానం అయితే నువ్వు ప్రకృతి వ్యవసాయం చేయవా? రసాయనిక వ్యవసాయం చేస్తావా? మరి ధ్యానం అంటున్నావు. ధ్యానం అంటే నీలో ఒక విజ్ఞానం ఉండాలి కదా, ఒక వివేకత్వం ఉండాలి కదా. ధ్యాని అంటే నువ్వేం చేయాలి మరి? ప్రకృతి వ్యవసాయమే చేయాలి. తర్వాత సహజ ఆహారాన్ని అంటే సహజంగా పండించిన ఆహారాన్నే తినాలి. వెతుక్కొని వెళ్ళాలి. ఎక్కడ ఉంటే అదే తినాలి. నీరు తాగాలి, నీటిలో ఏముండాలి, ఏమి మినరల్స్ ఉండాలి, ఎలాంటి లవణాలు ఉండాలి, అది తెలుసుకోవాలి. నువ్వు నీటి యొక్క విజ్ఞానం తెలుసుకోవాలి. నిద్ర ఎప్పుడు పోవాలి, నిద్ర ఎంత పోవాలి కదా, రాత్రి ఆహారం ఎంత లోపల తినాలి, మన తినే ఆహారంలో విటమిన్లు ఎన్ని ఉండాలి, ప్రోటీన్స్ ఎన్ని ఉండాలి. ఈ దేహం తయారైందే వాటి నుంచే. దేహానికి ఏం కావాలి? ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, అవునా? తర్వాత ఆక్సిజన్ కావాలి, నీరు కావాలి. సో ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే దేహము కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని కూడా మనం మాతార్ ఫౌండేషన్లో తెలియజేస్తూ వస్తున్నాం. సో కాబట్టి ఎన్ని విషయాలు కూడా మీకు ఈరోజు రేపు పూర్తిగా మీకు ఇవన్నీ విషయాలు కూడా వివరంగా తెలియజేయడం జరుగుతుంది. మీరంతా నేర్చుకుంటారు. కాబట్టి వాటన్నిటిని పాటించండి ఖచ్చితంగా. మాతార్ ఫౌండేషన్ యొక్క ఏకైక లక్ష్యం ధ్యానము, సమగ్ర స్వాస్థ్యం రెండు కలిసి ముందుకెళ్ళాలి. ఓకే. శాకాహారం అంటే శాకాహారంలో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా సాత్వికాహారమే కావాలి, కానీ శాకాహారం అని చెప్పి మనము విషాహారం తినకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాం. అందరినీ శాకాహారం తినండి అంటాం. ఆ శాకాహారం అంటే ఏంటి? మీరు నిర్వచనం చెప్పాలి కదా. ఇలానే చెప్తారా? శాకాహారం అంటే ఏది దొరికితే అది శాకాహారం అంటే మాంసాహారం కాకుండా ఉన్నదంతా శాకాహారం అని చెప్తారా? అంటే సూపర్ మార్కెట్లో దొరికే రిఫైన్డ్ ఆయిల్ శాకాహారమా? సూపర్ మార్కెట్లో దొరికే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ బ్రెడ్, బటరు, తర్వాత ఇంకేంటి అన్ని ప్యాకెట్ ఫుడ్స్ ఉన్నాయి కదా. బర్గర్స్ ఇవన్నీ కూడా శాకాహారమేనా? నిజంగా అది పనికొచ్చే శాకాహారం? అది కాదు. అది శాకాహారం కాదు. అది శాకాహారం అంటే మాంసాహారం కాకపోవచ్చేమో, కానీ అది అశుద్ధ ఆహారం. అది ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క మాతార్ ఫౌండేషన్లో ఇవన్నీ కూడా అద్భుతంగా క్లాసెస్లో చెప్పాం. ఆన్లైన్ క్లాసెస్లో, ఆఫ్లైన్లో కూడా చెప్తూనే ఉంటాం. మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక రిజిస్టర్ వస్తుంది, ఒక బుక్ వస్తుంది. దాంట్లో మీ పేర్లు ఎంటర్ చేసుకోండి. మీ పేరు నెంబర్ ఇస్తే
వాళ్ళు జూమ్లో యాడ్ చేస్తారు. జూమ్ క్లాస్కి వచ్చినప్పుడు మీకు ఇవన్నీ ఇంకా ఎంతో వివరంగా మాస్టర్స్ మనకు ఎట్లా ఉంటుందంటే ప్రతి జూమ్ క్లాస్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఎంతో సైంటిఫిక్గా డిజైన్ చేశాం ఫౌండేషన్లో. ఒక వారంలో సండే లీవ్ ఇస్తాం, మిగతా 6 రోజులు కూడా ఎలా నడుస్తుందంటే మండే నుంచి థర్స్డే వరకు సో ధ్యానము జ్ఞానం పత్రి సార్ యొక్క పత్రిజీ విజ్డమ్ కావచ్చు, అనేక మాస్టర్స్ సార్ ఇచ్చినటువంటి మనకు సార్ పరిచయం చేసిన అనేక మోడర్న్ మాస్టర్స్ మన యొక్క ప్రాచీన ఋషులు మునులు అంత జ్ఞానాన్ని అందిస్తూనే పోతున్నాము. ఇవి కాకుండా ఫ్రైడే ఏం చేస్తామంటే మేము విశిష్టంగా సమగ్ర జీవనశైలి మాత్రమే చెప్తాం. ఫ్రైడే ప్రతి శుక్రవారము సమగ్ర జీవనశైలి అంటే దాంట్లో అన్ని విద్యలు నేను చెప్పాను కదా, ప్రాచీన విద్యలు, ముద్రా విజ్ఞానము, తర్వాత స్వర విజ్ఞానము, తర్వాత శివంబు థెరపీ, సో ఆకుప్రెషరు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే ఎన్నో క్లాసెస్ వాటి మీద అయినాయి. ప్రతి శనివారం ఏం చేస్తామంటే ఒక విశేష కార్యక్రమం చేస్తాం. దాంట్లో మీ ద్వారా మీకున్న క్వశ్చన్లు కావచ్చు, మీ ద్వారా కూడా మీరు ఏమైనా మాట్లాడాలంటే, తర్వాత ఆ రోజు ఎంటర్టైన్మెంట్ కూడా అంటే పాటలు పాడాలన్నా ఏదైనా మీరు చెప్పాలనుకున్నా అవకాశం ఇస్తాం. ఆ విధంగా మీలో ఉన్న ఆ యొక్క విశుద్ధ చక్రాన్ని డెవలప్ అయ్యేదానికి అవకాశం ఇస్తాం. అది సాటర్డే జరుగుతుంది, సండే లీవ్ ఇస్తాం. ఒక పబ్లిక్ హాలిడేస్ మాత్రం లీవ్ ఇస్తాం. మిగతా ఏ రోజు జూమ్ కార్యక్రమాలు ఆగేటువంటి పరిస్థితి ఉండదు, నిత్యము నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రీనే, ఇవి ఎక్కడ దేనికి కూడా డబ్బులు అనే ఛార్జెస్ ఏమి ఉండదు. పత్రి సారు ఏదైతే మన యొక్క విద్యను, ఆత్మ విద్య, శాశ్వత విద్యను ఫ్రీగా అందించాలనుకున్నారో, మన యొక్క PSSM 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి కదా, దాంట్లో ఈ యొక్క ధ్యానం బోధించడానికి ధ్యాన విద్యను అందించడానికి ఎలాంటి రుసుము తీసుకోకూడదు ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా పాటించి తీరుతాం. దానితో పాటు ఈ ప్రాచీన విద్యలు కూడా యాడ్ చేశాం మేము. అది ఈ యొక్క ఫౌండేషన్ యొక్క విశిష్టత. సో ఇంతటితో నేను మీకు కొంత చిరు పరిచయాన్ని నేను చేయాలనుకున్న పరిచయం ఫౌండేషన్ గురించి. మహావతార్ టీవీ తెలుగు అనేటువంటిది ఒక యూట్యూబ్ ఛానల్. ఓకే, సో దాన్ని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది, మహావతార్ టీవీ తెలుగు అని. ఎన్నో వీడియోలు ఉన్నాయి, చాలా వేల సంఖ్యలో ఉన్నాయి వీడియోస్. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క వీడియో తీసుకుంటే అద్భుతమైన జ్ఞానం. ఇప్పుడు క్వాంటమ్ హీలింగ్ అయితేనేమి, సో ఇంకా అవి కాకుండా ఎన్ని ఉన్నాయంటే ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే కనీసం అంటే నా దగ్గర 24 విద్యలు డెవలప్ చేశాను నేను. 24 విద్యలు, అర్థమైందా? ఆ 24 విద్యలు కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తాను. చూడండి, మనము చెప్పుకున్నటువంటి అన్ని అంశాలు ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చదువుతాను. మర్మా థెరపీ, ముద్రా థెరపీ, అగ్నిహోత్ర విన్నారా మర్చిపోయారా? అసలు వినలేదు కదా? ఎవరు విన్నారో ఒకసారి, ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారో హ్యాండ్ రైజ్ చేయండి చూద్దాం. ప్రాక్టీస్ చేసేవాళ్ళు చూసారా? ఏం చేయాలి ఇప్పుడు దీన్ని అంటే మన ప్రాచీన గ్రంథాలు చెప్పింది కానీ, ప్రాచీన మన యొక్క పద్ధతులు కానీ ఎక్కడికి వదిలేసాం చూడండి. మనం ఎంత దూరం ప్రయాణం చేసాం చూడండి. ఒక అగ్నిహోత్రం చేయట్లేదు అంటే నిజంగా మనలో ఎంతో, మన సంస్కృతిలో ఎంతో లోపం, అంటే మనం ఎంతో వెనకబడ్డాం. మన ఋషులు మునులు చెప్పిన అద్భుతమైన ఈ యొక్క విద్యల్ని దూరం చేసుకొని ఈరోజు ఈ యొక్క అగ్నిహోత్ర ఒక్కటి చేస్తే మన చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం క్లీన్ అవుతుంది. తెలుసా విషయం? మన ఇంట్లో వాతావరణం క్లీన్ అవుతుంది. మనకు ఆ అగ్నిహోత్ర చేసిన ద్వారా వచ్చే భస్మం ద్వారా మన ఇంట్లో ఎన్నో రోగాలకు మనమే వైద్యం చేసుకోవచ్చు. తర్వాత అగ్నిహోత్ర ఒక్కటి చేసి దాంట్లో వచ్చిన భస్మం ద్వారా పంటలు పండించవచ్చు. ఎవరికైనా గాయాలైతే సో అగ్నిహోత్ర అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ, అర్థమైందా? ఇది కూడా మనం మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయాలి. అది మన యొక్క ఆన్లైన్లో నేర్పించాం, ఆఫ్లైన్లో కూడా నేర్పిస్తూనే ఉంటాం అగ్నిహోత్ర కూడా. సో మన ఇంట్లో మన పరిసరాలు అన్నిటిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఎవరైతే అగ్నిహోత్ర చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే వైబ్రేషన్స్, చాలా అద్భుతమైన వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ప్లస్ ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. చూడండి, ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఇంట్లో ప్రాబ్లం ఏం తెలుసా? చుట్టూ వాతావరణము మొత్తం కల్మషమైంది. మీరు ఏ సిటీకైనా వెళ్ళండి, ఇంట్లో ఇంత దుమ్ము ఉంటుంది, ఒక 1 లేయర్ దుమ్ము ఉంటుంది. వేటి మీద? టేబుల్స్ మీద, ప్రతి ఒక్క వస్తువు మీద ఇంత అంటే చాలా అంటే దుమ్ము ఎట్లా ఉంటుందంటే చిన్న పార్టికల్స్, అవి మనం గుర్తించలేం.
అయితే దుమ్ము అక్కడ ఉంటుంది. మరి అలాంటి ఎయిర్ను, గాలిని మనం శ్వాసిస్తున్నాం తెలుసా? మరి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి చూద్దాం. నేను ధ్యానం చేస్తాను, ఓకే. అయితే గాలి ఏదైనా తీసుకుంటావా ధ్యానం చేస్తే? ఇంకా మనకి ఆ వివేకత్వం ఉండాలి. ఇది ధ్యానం చేసిన మాస్టర్కి ఎలా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఆ వివేకత్వం మనలో విరసిల్లాలి. అది మనం దానికి అవకాశం ఇవ్వట్లేదు దయచేసి. అందుకే ప్రాచీన విద్యలు ప్లస్ ధ్యానం, ధ్యానము ప్లస్ ప్రాచీన విద్యలు కంపల్సరీ. చూడండి, ఈ అగ్నిహోత్రం మర్చిపోయాం, మన సొసైటీలోంచి ఎంతో దూరం పోయింది. ఇది ఎక్కడో గోశాలలో చేస్తున్నారు తెలుసా మీకు? గోశాలలో మాత్రం ఈ అగ్నిహోత్రం చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా దూరం చేసుకున్నారు. అగ్నిహోత్రం చేయాలంటే ఇది ఒక హోమము, ఎవరో పూజారి ఉండాలి చేయాలి, ఎలా కాదు. చాలా సింపుల్ ఇది. దీనికి ఒక చిన్న పాత్ర ఉంటుంది, దాంతో చేపిస్తాం అగ్నిహోత్ర. తర్వాత ఆకుప్రెషర్ మరియు ఆకుపంచర్, సీడ్ థెరపీ ఇది కూడా బోధించాం. యోగా మరియు ప్రాణాయామం, ఆయుర్వేదం, సంపూర్ణ జీవనశైలి మరియు ఇంటి చిట్కాలు, హోమ్ రెమెడీస్, హోమియోపతి, ప్రకృతి చికిత్స, శివంబు థెరపీ, ఆరా స్కానింగ్ మరియు క్రిస్టల్ హీలింగ్. తర్వాత సంగీత చికిత్స అంటే మ్యూజిక్ థెరపీ, సౌండ్ హీలింగ్, సౌండ్ థెరపీ, రంగుల చికిత్స అంటే కలర్ థెరపీ, తర్వాత రెడ్ లైట్ థెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ, ఓకే, రేకి హీలింగ్, తర్వాత పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ, నెగిటివ్ అయాన్ థెరపీ, స్వరయోగా, ప్లెసిబో ఎఫెక్ట్, ప్లెసిబో ప్రభావం, జిబు చిహ్నాలు, స్విచ్ పదాలు, గ్రెబోయ్ పదాలు, ఏంజల్ సంఖ్యలు, నాడీ పరీక్ష. ఇట్లా ఎన్ని ఉన్నాయి దీంట్లో? 24. ఇవే కాకుండా ఇంకో 2-3 కూడా ఎక్కువ చెప్పాం. సో ఇన్ని విధానాలు మనం నేర్పించాం ఈ ఫౌండేషన్ ద్వారా, అన్నీ ఉచితంగా నేర్పించాం. ఓకే, ధ్యానము ప్లస్ ఇన్ని నేర్పించాం. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ వితౌట్ ఫెయిల్ అందరూ కూడా జూమ్కి రండి, జూమ్కి జాయిన్ అయ్యి నేర్చుకుంటూ వెళ్ళండి. ఇప్పటి నుంచి ఇలాంటి సమావేశాలు మళ్ళీ ఆఫ్లైన్లో జరుగుతుంటాయి, అవి కూడా తప్పకుండా అటెండ్ కాండి. రైట్.